ఇల్లు లేని వాడికి అడగండి ఇల్లు వాల్యూ చెప్తాడు, ఫుడ్ లేని వాడికి అడగండి ఫుడ్ వాల్యూ చెప్తాడు, తల్లిదండ్రులు లేని వాళ్ళకి అడగండి తల్లిదండ్రులు వాల్యూ ఏంటో చెప్తారు. ఈ రోజు మన తల్లిదండ్రులు అన్ని దగ్గరుండి ప్రతి ఒక్కటి చిన్నప్పటి నుంచి స్పూన్ ఫీడింగ్ చేసుకుంటా నేను కష్టపడ్డా నా పిల్లలు కష్టపడొద్దు అని చెప్పేసి ఒక బాధ్యతతోని ఈ రోజు పెంచుతుంటే మనం ఒక్క రోజు కూడా వాళ్ళ కష్టాన్ని మనం అర్థం చేసుకోలేకపోతున్నాం, చూడలేకపోతున్నాం. మై డియర్ ఫ్రెండ్స్, ఎక్కడైతే మీ తల్లిదండ్రులు పని చేస్తున్నారో అక్కడికి వెళ్ళి ఒక్క రోజు ఉంటే ఆలోచించి చూడండి. దే ఆర్ వర్కింగ్ ఫర్ 365 days. ఈ తల్లిదండ్రుల కష్టం ఏదైతే ఉందో ఆ తల్లిదండ్రుల కష్టం ముంగట మనం జస్ట్ 0.1 కష్టం కూడా వాళ్ళ ముందల మనం పడితే మనం సక్సెస్ అయిపోయినట్టే. ఎంతో మంది తల్లిదండ్రులు పెళ్ళైన తర్వాత వాళ్ళ డ్రీమ్స్ మొత్తం కూడా తీసి డస్ట్బిన్ లో వేస్తారు. ఎందుకు తెలుసా? ఇక్కడ నుంచి మా పిల్లల డ్రీమ్సే మా డ్రీమ్స్ అని గుడ్డిగా బతుకుతున్నారు. అలాంటి తల్లిదండ్రులకు మనం ఎన్నిసార్లు తెలిసి తెలియక మోసం చేస్తున్నాం. పాపం వాళ్ళు మనని పెంచి పోషించడానికే నానా ఇబ్బంది అనేది పడుతున్నారు. మళ్ళీ దాంట్లో ఇంతగానో టార్చర్ పెడుతుంటే ఇంకెంత పాపం చేసిన వాళ్ళు అయితే మనం. సో అందుకోసం దయచేసి అర్థం చేసుకొని మన తల్లిదండ్రుల కష్టంని మనం ఎప్పుడు కూడా వాళ్ళకి బర్డన్ లాగా ఫీల్ కావద్దు.